ఓటెత్తిన ప్రజాస్వామ్యం భారీగా పోలింగ్ సమయం ముగిశాక కూడా క్యూలైన్లలో ఓటర్లు. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటినా కొనసాగిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 68% నమోదు. మొత్తంగా 80% దాటొచ్చిన ఎన్నికల సంఘం అంచనా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదు. అసెంబ్లీ స్థానాలు గంగాధర్, నెల్లూరు అత్యధికం, పాడేరు అత్యల్పం. లోక్సభ నియోజకవర్గాల్లో మచిలీపట్నం టాప్, అట్టడుగున అరకు. వైకాపా విధ్వంసకాండ, ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై దాడి, పలుచోట్ల వాహనాల ధ్వంసం. పొంగనూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లో అరాచక పర్వం. నుదుటిపై గొడ్డలితో నరికిన ఏమాత్రం బెదరకుండా నిలబడిన ఈ మహిళ పేరు మంజుల. మాచర్ల నియోజకవర్గం తెదేపా అభ్యర్థి తరపున రెంటాల గ్రామాల ఏజెంట్గా వచ్చారు. ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు, పోలింగ్ కేంద్రంలో ఓటరు, ఎమ్మెల్యే చెంపదెబ్బ. తెనాలిలో అన్నబత్తుడి దాష్టికం. వైకాపా 5 ఏళ్ల అరాచకానికి పరాకాష్ట, నిబంధనలు పాటించాలందుకే ఓటరుపై ఎమ్మెల్యే దాడి. భారీ విజయంపై తెదేపా ధీమా, ఓటింగ్ సరళి ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టింది. మరోసారి ఫ్యాన్స్ సునామీ, పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు. ఉప్పెనలా కదిలి వచ్చిన వృద్ధులు, మహిళలు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ఓటింగ్. సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదు. 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీ. పలుచోట్ల రాత్రి 10 వరకు కొనసాగిన పోలింగ్. 76% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడి. ఫలితాలు నిర్దేశించింది మహిళలు. గ్రామీణ ఇండియా టీవీ కన్సల్టెన్సీ. అచ్చముఠాల విధ్వంసకాండ, ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు. యథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేన. చంద్రబాబు పక్క పన్నాగంతో ధ్వంసం రచన. ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసిన ఈసీ ఉదాసీనత. శ్రీ సత్యసాయి జిల్లా ఊడి చెరువులో యువకుడికి కత్తిపోట్లు. 3 రోజులు ముందుగానే నైరుతి. ఈ నెల 22కి బదులు 19ని దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం. ఇది సానుకూల పరిణామం అంటున్న నిపుణులు. ఉప్పెనడ ప్రభుత్వ సానుకూలత. తమ సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్కు ప్రజలు అండగా నిలిచారు. భారీ ఎత్తున పోలింగ్ తరలిరావడం ఇది నిదర్శనం. సీఎం వైఎస్ జగన్ అజెండాకు ప్రజలు ఆమోదించారు. ఓట్ల వెల్లువ, పోలింగ్ బూతులను చుట్టేసిన జన సునామీ. పల్లెలు పట్టణాల తేడా లేదు. తొలిసారి ఓటర్లు, విద్యావంతుల్లో జోష్. దేశ విదేశాల నుంచి సొంతూరులకు జనం. నార్వే, మారిషస్ తదితర దేశాల నుంచి రాక. సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి. 1-2 గంటలు దాటిన ఓపికగా క్యూలో. ఒక లక్ష్యం కసితో మీట నొక్కిన వైనం. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పట్లాగే ఓట్ల జోరు. ఉదయం 6:30 నుంచి బూతుల ముందు బారులు. 3000కు పైగా కేంద్రాల్లో రాత్రి 10 దాకా పోలింగ్. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూలో. అరాచక పర్వం, పోలింగ్ కేంద్రాలపై పేటరేగిన వైసీపీ గుండాలు. ఎన్డీఏ అభ్యర్థులు, ఏజెంట్లపై యథేచ్ఛగా హింసకాండ. 50 బైకులు, 10 కార్లతో మాచర్ల వీరంగం. టీడీపీ కార్యకర్తలను గుర్తించి రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి. బీభత్సం సృష్టించిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు. పల్నాడులో తెగబడిన వైకాపా మోకలు. ఎవరి ధీమా వారిదే, మాకే పట్టం. టీడీపీ కూటమి ధీమా, ప్రజల్లో తిరుగుబాటు. అది చూశాక వైసీపీ దాడులు. చంద్రబాబు కూటమితే భారీ విజయం, మార్పు కోసం తీర్పునిచ్చారు పవన్. మాకే ఓట్ల వెల్లువ, అంతా ప్రభుత్వ సానుకూలత. సజ్జల. 4వ దశలో 67% పోలింగ్. బీజేపీ సీనియర్ సుశీల్ మోదీ కన్నుమూత.